మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీకు శుభములు. లెంట్ ధ్యానములలో ఏకీభవిస్తున్న మీకు అందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేయబోయే అంశము ఏ టైమ్ టు బ్రేక్ డౌన్, పడగొట్టుటకు సమయం, పడద్రోయుటకు సమయము అనే అంశాన్ని ధ్యానం చేయబోతూ ఉన్నాం. పుల్లింగ్ డౌన్, పడద్రోయుట, పడగొట్టుట. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి 8వ వచనం వరకున్న వాక్య భాగంలో నుండి ఒక్కొక్క మాటను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మూల వాక్యము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదివినట్లయితే, దేవుడు మనకిచ్చినటువంటి లెంటి దినాలు దేనికి అనుకూలమైన సమయమో మనం నేర్చుకునే అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. పడగొట్టుటకు సమయం, పడద్రోయుటకు సమయం. ప్రతి దానికి కూడా దేవుడు ఒక్కొక్క రీతిగా ఒక్కొక్క సమయాన్ని ఇచ్చాడు. ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. దేవుడిచ్చిన సమయంలో దేవుడు నేర్పించే సత్యాలు, యథార్థమైన విషయాలు మన జీవితంలో నేర్చుకోవాలని దేవుని యొక్క వాక్యం ద్వారా నేను మాట్లాడుతూ ఉన్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదివితే, పడద్రోయడము అనంటే, పడగొట్టడము అనంటే బాగుగా ఉన్న వాటిని పడగొట్టడం కాదు, చక్కగా ఉన్న వాటిని పడగొట్టడం కాదు, సరిగా ఉన్న వాటిని పడగొట్టడం కాదు. పడగొట్టుటకు దేవుడు సమయాన్ని ఇచ్చాడు. దేనిని పడగొట్టాలి, దేనిని పడద్రోయాలి అని ఆలోచన చేస్తే అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను, ఆటంకములను, అడ్డంకులను, అవరోధములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. అపోస్తలుడైన పౌలు ధరించినటువంటి యుద్ధోపకరణాలు, ప్రియమైన దేవుని బిడలారా, దేవునికి ఆటంకం కలిగించేటువంటివి, దేవునికి విరోధమైనటువంటివి, దేవుని ఎదుట సరిగా లేని వాటిని మనం పడద్రోయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని దేవుని వాక్యం ద్వారా నేను తెలియజేస్తున్నాను. డెమాలిష్డ్, పడద్రోయడం, పడగొట్టడానికి వచ్చి దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. మొదటిగా మనం పడద్రోయవలసినటువంటి కొన్ని అడ్డంకుల గురించి నేను మాట్లాడుతున్నాను. మొదటిగా ద వాల్ ఆఫ్ అన్బ్రోకెన్నెస్. ప్రియమైన దేవుని బిడలారా, అన్బ్రోకెన్నెస్, విరిగి నలిగినటువంటి హృదయాన్ని గురించి కీర్తనల గ్రంథం 51వ కీర్తనలో రాయబడింది. అయితే విరుగని మనసు మనలో ఉంది, నలుగని మనసు మనలో ఉంది, పగులగొట్టబడిన హృదయాలు మనలో ఉన్నాయి, బండబారిన హృదయాలు మనలో ఉన్నాయి, మోడుబారిన జీవితాల్లో మనం ఉంటూ ఉన్నాం, నశించిపోయే స్థితిలో ఉంటూ ఉన్నాం, కృంగిన స్థితిలో ఉంటూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడలారా, ఎప్పుడైతే మనం విరుగక, నలుగక, పగులగొట్టబడక మనం ఉన్నామో అప్పుడు మనం దేవునికి దూరంగా ఉన్నవారమే. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదివినట్లయితే, నయమాను గురించి మనం చదువుతాం. నయమాను ఒక దేశానికి సైన్యాధిపతి, సర్వ సైన్యాధ్యక్షుడే. కానీ అనేక దేశాలు, అనేక రాజ్యాలు జయించిన వాడే, పరాక్రమము కలిగిన వాడే. కానీ దేవుని ఎదుటకు వచ్చిన తర్వాత ఎలాంటి జీవితం కలిగి ఉండాలో తెలియనివాడు, ఎలాంటి లోబడిన స్థితి కలిగి ఉండాలో తెలియనటువంటి వాడు. మన దేవుని బిడలారా, విరుగగొట్టబడిన హృదయం అతనికి లేదు, లోబడే హృదయం అతనికి లేదు. 11, 12 వచనాలు మనం చదివితే నయమాను యొక్క మాటలు మనం వింటూ ఉన్నాం. నయమాను స్వస్థత కొరకు ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చాడు.
ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చిన తర్వాత ఎలీషా ప్రవక్త చెప్పిన మాట ఏంటి అని అంటే, నీవు యొర్దాను నదికి పోయి 7 మార్లు మునుగు, నువ్వు శుద్ధి నొందుతావు, స్వస్థత పొందుతావు, ఆరోగ్యం పొందుతావు. నయమాను బాధ ఏంటనంటే, అసలు ఎలీషా ప్రవక్త తనను పట్టించుకోలేదు, తన దగ్గరికి రాలేదు, తనతో మాట్లాడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నయమాను గొడవ, నయమాను యొక్క బాధ, నయమాను యొక్క వ్యాధన ఏంటనంటే, నన్ను పలకరించలేదు, నాతో మాట్లాడలేదు అని నయమాను బాధపడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మనం కూడా ఒక్కొక్కసారి నన్ను ఎవరు పలకరించలేదు, నన్ను ఎవరు పట్టించుకోలేదు, నాతో ఎవరు మాట్లాడలేదు, కనీసం నా వైపు చూడలేదని చెప్పి మనం నలిగిపోతూ ఉంటాం, బాధ నొందుతూ ఉంటాం. నయమాను కూడా ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చిన తర్వాత, దేవుని ప్రవక్త దగ్గరకు వచ్చిన తర్వాత, దేవుని సన్నిధానంలోనికి వచ్చిన తర్వాత అతడు స్వస్థత పొందడానికి వచ్చాడు. దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉండాలి, ఎలాంటి జీవితం కలిగి ఉండాలో అది మరిచిపోయాడు. విరిగి నలిగిన హృదయంతో దేవుని దగ్గరకు రావాలి. నయమాను దేవుని ప్రవక్త దగ్గరకు వచ్చాడు, కానీ అతనిలో ఉన్నటువంటి పదవి, లేకపోతే అతనిలో ఉన్నటువంటి అధికారం, అతనిలో ఉన్నటువంటి అహంకారం, ఆ అడ్డుగోడలను అతడు అధిగమించలేదు, వాటిని పడద్రోయలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మన చదువు, మన జ్ఞానం, మన ఆధిక్యత, మన ఘనత అన్నిటినీ మనము విడిచి ప్రభు దగ్గరికి రావాలి. మనము నిమిత్త మాత్రమని ఎంచుకోవాలి. ప్రభు ఎదుట మనల్ని మనం తగ్గించుకునే వారుగా ఉండాలి. విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. ఈ లెంట్ దినాలు విరుగుగొట్టబడిన, నలుగుగొట్టబడిన జీవితాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాయి, పశ్చాత్తాప జీవితాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాయి. ప్రభు ఎదుట మనల్ని మనం తగ్గించుకోవలసినటువంటి స్థితిని గురించి మాట్లాడుతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఎలాంటి మనసుతో మనం ప్రభువు వద్దకు రావాలి? నయమాను ప్రభు వద్దకు వచ్చాడు, కానీ దేవుని వద్దకు వచ్చాడు, కానీ అతని యొక్క అవసరతను బట్టి, అతని యొక్క బలహీనతను బట్టి, అతని యొక్క వ్యాధిని బట్టి అతడు దేవుని దగ్గరకు వచ్చాడు, కానీ అతని జీవితంలో మార్పు లేదు. ఎలీషా ప్రవక్త ఒక మాట చెప్పాడు కదా, యాక్టివిటీ ఆఫ్ డిప్పింగ్. యొర్దాను నదిలో మునగాల, యొర్దాను నదిలో మునగాలి అని చెబితే నయమాను తన దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు, తన దేశంలో ఉన్నటువంటి నదులను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఎలాగూ ఆజ్ఞాపించారో అలాగూ మనం చేయగలగాలి. ఆయన చిత్త ప్రకారంగా, ఆయన మాట ప్రకారంగా, ఆయన వాక్య ప్రకారంగా, ఆయన సంకల్పం ప్రకారంగా చెయ్యాలి. కాబట్టి మనలో ఉండేటువంటి అహంకారం కానీ, అవిధేయత కానీ దానికి అడ్డు కారాదు. అలాంటి అడ్డుగోడలను మనం పడద్రోయాలి. అన్బ్రోకెన్నెస్. ప్రభు దగ్గరకు విరిగి నలిగిన మనస్సుతో రావాలి, కానీ విరగనటువంటి హృదయంతో దేవుని దగ్గరకు రాకూడదు. మూడుబారిపోయినటువంటి స్థితిలో మనం దేవుని దగ్గరకు రాకూడదు. దేవుని చిత్తం కొరకు ప్రయాసపడేవారిగా ప్రభు వద్దకు మనం రావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నయమానుతో చెప్పబడిన మాట, ఎప్పుడైతే నయమాను దేవుని మాట వింటాడో, ప్రవక్త చెప్పిన ప్రకారంగా నడుచుకుంటాడో, అప్పుడు నయమాను స్వస్థత పొందుతాడు. మనం కూడా మన జీవితంలో ఏదో దేవుని వాక్యం వినేసి వెళ్ళిపోవడం కాదు, కానీ ఆ వాక్యానికి తగినట్టుగా మనం నడుచుకుంటే మన జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యాలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, మహిమ కార్యాలు జరుగుతాయి. మనం దేవుని సన్నిధిలోనికి ఉపవాసంతో, లేకపోతే ప్రజలందరికీ కనపడేలాగా తగ్గింపు మనసుతో మనం ప్రభువు దగ్గరకు వచ్చి ఆ ప్రార్థనలో పాలు పంపులు పొంది వెళ్ళిపోవడం వల్ల ప్రయోజనం లేదు. దేవుని యొక్క సన్నిధానంలో వాక్యానికి విధేయులుగా ఉండాలి, తండ్రి అయిన దేవునికి విధేయులుగా ఉండాలి, కుమారుడైన క్రీస్తుకు విధేయులుగా ఉండాలి, పరిశుద్ధాత్మ దేవునికి విధేయులుగా ఉండాలి.
మనలను మనం తగ్గించుకుని మనస్సుతో మనం ఉండాలి. నయమాను చిరాకుతో వెళ్ళిపోతున్నాడు, కోపంతో వెళ్ళిపోతున్నాడు. తనలో ఉన్నటువంటి అహంకారాన్ని అధిగమించలేక, జయించలేక, ఆ దుర్గములను, ఆ అడ్డుగోడలను పడద్రోయలేక ఎలీషా ప్రవక్త దగ్గర నుండి వెళ్ళిపోతున్నాడు. స్వస్థతను నిరాకరించి, దేవుని మాటను నిరాకరించి, దేవుని వాగ్దానాన్ని నిరాకరించి వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో కూడా అన్బ్రోకెన్నెస్, దేవుని మాటను పట్టించుకోని వారిగా ఉంటున్నామా? దేవుని మాటకు స్పందించని వారిగా ఉంటూ ఉన్నామా? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని వాక్యం ద్వారా మన యొక్క హృదయాలు కదిలింపబడి, మన హృదయాలు ఉజ్జీవింపబడి, దేవుని మాట ప్రకారంగా మనం జీవించినప్పుడు దేవుడు మన జీవితాలలో మనం అడిగినది, మనం ప్రార్థించింది, మనం మొరపెట్టినది, మనం విజ్ఞాపన చేసినది దేవుడు మన జీవితాల్లో నెరవేరుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నయమాను ఎప్పుడైతే అక్కడ తన పనివారులు ఒకడు వచ్చి నయమానుతో మాట్లాడినప్పుడు, నయమాను ప్రవక్త చెప్పిన మాటకు లోబడి యొర్దాను నదిలో మునిగినప్పుడు హీ వాజ్ క్లీన్, అతడు శుద్ధుడయ్యాడు, స్వస్థత పొందుకున్నాడు. ఎప్పుడైతే మాట విన్నాడో, ఎప్పుడైతే తనలో ఉన్నటువంటి అడ్డుగోడను పడద్రోసాడో, దేవుని మాట వినని ఆ స్వభావాన్ని ఎప్పుడైతే తొలగించాడో హీ వాజ్ క్లీన్, శుద్ధి పొందుకున్నాడు. అతని దేహము పసిపిల్లవాని దేహము వలె మార్చబడినది. మనలో ఏ అడ్డుగోడ ఉంది, మనలో ఏ దుర్గము ఉంది, మనలో ఏ కొండ ఉంది, దేవుని మాట వినని స్వభావం మనలో ఉంటే దానిని మనం పడద్రోయాలి. రెండవ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను, ద వాల్ ఆఫ్ అన్బిలీఫ్, అవిశ్వాసము అనేటువంటి గోడ, అవిశ్వాసం అనేటువంటి గోడ పడద్రోయబడాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యము. వితౌట్ ఫెయిత్, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా, దేవుడు కోరుకున్న వారిగా, దేవునికి ప్రియమైన వారిగా ఉండటం అనేది అసాధ్యమని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. ద వర్డ్ ఆఫ్ గాడ్ డిక్లేర్స్, దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మాట్లాడుతూ ఉంది, దేవుని వాక్యం ఖచ్చితంగా మాట్లాడుతూ ఉంది, దేవుని వాక్యం సూటిగా మాట్లాడుతూ ఉంది, దేవుని వాక్యం వింటున్నటువంటి నీతో మాట్లాడుతూ ఉంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమపత్రిక 14వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదివితే, విశ్వాస మూలము కానిది పాపం, విశ్వాస మూలము కానిది పాపం. కాబట్టి మన జీవితంలో విశ్వాస మూలము కానిది ఏదైనా ఉన్నదేమో మనం పరిశీలన చేయాలి. మనం ఎంత భక్తితో దేవుని స్తుతిస్తామో, ఎంత భక్తితో దేవుని ఆరాధిస్తామో, ఎంత భక్తితో దేవుని యొక్క సన్నిధిలో గడుపుతామో, మనలో ఎంత భక్తి మనం కలిగి ఉన్నామో అంతగా దేవుని నమ్ముచున్నామా, దేవుని యందు విశ్వాసం ఉంచామా అనేది మనం పరిశీలన చేయాలి. హీ కెనాట్ డూ ఎనీథింగ్ ఫర్ అస్ వితౌట్ ఫెయిత్. విశ్వాసం లేకుండా దేవుడు మన జీవితంలో ఏమి కూడా జరిగించడు అని దేవుని యొక్క వాక్యము హెచ్చరిస్తూ ఉంది. నీవు దేవుని నమ్మితేనే నీ జీవితంలో దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు, మేలును జరిగిస్తాడు, సంతోషాన్ని దయచేస్తాడు, రక్షణ అనుగ్రహిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం లేకుండా, దేవుని నమ్మకుండగా దేవుడు మన జీవితాల్లో ఎలాంటి అద్భుతాన్ని జరిగించడు అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది. మూడవ మాట జ్ఞాపకం చేస్తున్నాను, ద వాల్ ఆఫ్ అన్ఈల్డింగ్నెస్. ఈ మాటకి అర్థం ఏంటనంటే దేవునికి చోటు ఇవ్వని, దేవునికి చోటు ఇవ్వని, దేవునికి లొంగనటువంటి ఆ అడ్డుగోడని మనం పడద్రోయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మన జీవితాల్లో, గృహాలలో దేవునికి స్థానం ఇవ్వగలుగుతున్నామా అనేటువంటి పరిశీలన మనం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకాసు సువార్త 2వ అధ్యాయాన్ని మనం చదివితే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జన్మించినప్పుడు సత్రములో స్థలము లేనందున, ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు, నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు గూళ్ళుండెను కానీ
మనిషి కుమారుడు తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు. ఈ భూమి మీద ఆయనకు స్థలం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన జీవించిన కాలమంతా సంచార జీవితమే. ఆయన జీవించిన కాలమంతా కొండలలో, అరణ్యములో, నదీ తీర ప్రాంతంలో ఆయన సువార్త ప్రకటిస్తూ సంచరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. మనం దేవునికి ప్రథమ స్థానం ఇవ్వగలుగుతున్నామా? మన జీవితంలో, మన హృదయంలో, మన గృహములో దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వగలుగుతున్నామా? దేవునికి చోటు ఇవ్వనటువంటి, దేవుని కార్యాలకు చోటు ఇవ్వనటువంటి, ప్రార్థనకు అవకాశం లేనటువంటి స్థితిలో మన జీవితాలు ఉంటున్నాయా? మన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడూ కూడా విస్తారమైనటువంటి పనుల ఒత్తిడిలో మనం పడిపోయి, మన బిజీలో మనం పడిపోయి దేవునికి చోటు ఇవ్వనటువంటి స్థితిలో మనం ఉంటూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మన యొక్క జీవితంలో దేవునికి చోటు ఇవ్వకుండా అవిధేయులుగా ఉంటున్నామేమో పరిశీలన చేసుకుందాం. అలాంటి అడ్డుగోడను అధిగమించాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మనం ఇంకా దేవునికి విరోధులుగా, అవిధేయులుగా ఉన్నట్లయితే ఆ అడ్డుగోడను అధిగమించి, ఆ అవిధేయతను తొలగించి, విరోధాన్ని తొలగించి ప్రభువుతో మనం సమాధాన పడటానికి ఈ లెంట్ దినాలు దేవుడు మనకు ఒక అవకాశంగా ఇచ్చాడు. చివరి మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ద వాల్ ఆఫ్ అన్ఫర్గివ్నెస్. మూర్ఖత్వం, మొండితనం, క్షమించలేని మనసు. ద వాల్ ఆఫ్ అన్ఫర్గివ్నెస్, క్షమించలేని మనసు. ఆ మనసును, ఆ అడ్డుగోడను మనం అధిగమించాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వచనాలు మనం చదివితే ప్రభువైన యేసుక్రీస్తు క్షమాపణ గురించి మాట్లాడతారు. మనం ఎప్పుడైతే మన పొరుగు వారి అపరాధములను క్షమిస్తామో దేవుడు మన అపరాధములను క్షమిస్తాడు. మనం క్షమించకుండగా క్షమాపణ పొందలేము. కాబట్టి క్షమాపణ లేని మనస్సుని మనం అధిగమించాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఏ అడ్డుగోడలు అధిగమించాలో, ఏ అడ్డుగోడలను పడద్రోయాలో దేవుడు మనతో మాట్లాడాడు. కాబట్టి మనం దేవుని యొక్క సన్నిధిలో, శిలువ రక్తంలో మన ప్రతి పాపం కడుగబడి, మనం శుద్ధులుగా చేయబడి దేవునితో ఒక ఉన్నతమైన సహవాసాన్ని మనం పొందుకుందాం. అలాగుండుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు. ప్రభువా, నీ యొక్క సన్నిధానములో ప్రభువా, పడద్రోయుటకు సమయము అనే అంశాన్ని మేము ధ్యానం చేయడానికి అవకాశం ఇచ్చారు. ఇదిగో ఇప్పుడే మీకు అనుకూల సమయము అని ప్రభువా, సమయము అనే అంశం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. ప్రభువా, మాకు దేనికి మీరు సమయం ఇచ్చారో నీ వాక్యం ద్వారా మేము నేర్చుకుంటున్నాం. ప్రభువా, మేము ఏమి పడద్రోయాలో నీ వాక్యం ద్వారా నేర్చుకున్నాం. మాలో విరుగని మనసు, ప్రభువా, చలించని మనసు అనేటువంటి అడ్డుగోడను పడద్రోయడానికి మాకు నేర్పించినందుకే వందనాలు ప్రభువా. అహంకారము, అవిధేయత, అవిశ్వాసము అనేటువంటి అడ్డుగోడలను పడద్రోసి ప్రభువా, మిమ్మల్ని హత్తుకొనే జీవితం దయచేయండి తండ్రి. ప్రభువా, నీ యొక్క సన్నిధిలో మాలో క్షమించలేని మనస్సు ఉంటే ప్రభువా, ఆ అడ్డుగోడను మేము పడద్రోసి తండ్రి, నీ యొక్క సన్నిధిలో మేము క్షమాపణ కలిగిన వారిగా, ఆ పొరుగు వారిని ప్రేమించేవారిగా బలపరచుమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, వాక్యం వింటూ ఉన్న బిడ్డలను దర్శించుంటాను. ఎవరు ఏ సమస్యలో ఉన్నారు, ఏ శోధనలో ఉన్నారు, ఏ బలహీనతలో ఉన్నారు, మీరు ముట్టి స్వస్థపరచండి, సంపూర్ణ ఆరోగ్యము దయచేయండి. ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థన కోడికలలో ఏకీభవిస్తున్న బిడ్డలను దీవించుంటారు. ఉపవాసం ఉంటున్న వారిని దర్శించండి. ఇదిగో తండ్రి, వాక్యములో బలపరచండి, ప్రార్థనలో బలపరచండి. మీ యొక్క శిలువ రక్తము వారి మీద ప్రోక్షింపచేసి శుద్ధులుగా చేయండి ప్రభువా. మీ శక్తితో, మీ యొక్క బలముతో, మీ యొక్క ఆత్మతో వారిని నింపుమని, సదాకాలం మీరు మాకు తోడై ఉండమని యేసు నామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన సదాకాలము మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.